చిత్తూరు జిల్లా పలమనేరులో ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ లేని వాహనాలపైన కొరడా జుల్పిస్తున్నారు. ప్రధానంగా ప్రైవేట్ స్కూల్ వ్యాన్లు, బస్సులను ఎక్కడికక్కడ ఆపి చెక్ చేస్తున్నారు. గత వారం రోజులుగా డ్రైవ్ చేస్తున్నారు. పిల్లల్ని స్కూళ్లకు తీసుకెళ్లే సమయంలో వాహనాలు మొరాయిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ డాక్యుమెంట్స్ సక్రమంగా లేని వాహనాలను నడిపిస్తున్న స్కూల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ అధికారులు తెలిపారు. స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే వ్యాన్లు, బస్సులు డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. అన్ని బస్సులు ఇష్యూ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ ఇంకొక 20 బస్సెస్ ఉన్నాయి. అవి రిపేర్స్కు ప్లస్ రిటర్న్ పంపించిన బస్సెస్ ఉన్నాయి. కొన్ని గ్లాసులు సరిగ్గా లేకపోవడం కానీ, డోర్ లాక్స్ సరిగ్గా లేకపోవడం కానీ, ఏ చిన్న మైనర్ ప్రాబ్లం ఉన్నా వెనక్కి పంపించడం జరిగింది. అవి రిపేర్స్ జరుగుతున్నాయి. వన్స్ ఆ రిపేర్స్ అయిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. అన్నట్టుగా రికగ్నిషన్ క్యాన్సిలేషన్ వర్క్ కూడా వెనకాడడం అండి. దీంట్లో నెగ్లిజెన్స్ అనే ఛాన్సే లేదు. మ్యాక్సిమం అన్ని స్కూల్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బాధ్యత ఎంత ఉందో అట్లా కూడా చట్టంలో కంపల్సరీగా పేరెంట్స్ అసోసియేషన్ ఫామ్ అయ్యి ఫ్రీక్వెంట్గా మంత్లీ కానీ మంత్లీ ట్వైస్ కానీ మంత్లీ వన్స్ కానీ కంపల్సరీగా పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకు సంబంధించిన స్కూల్ క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి బస్సు దగ్గర వరకు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళు కూడా స్కూల్ అసోసియేషన్స్, పేరెంట్స్ అసోసియేషన్లో ఫామ్ అయ్యి ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము సాల్వ్ చేయడానికి. నా పేరు మురళి, నేను విద్యార్థి నాయకుడిని. ఆర్టీఓ ఆఫీస్ ముందర స్కూల్ బస్సు నిలిచిపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఆర్టీఓ గారు నిద్ర వ్యవస్థలో ఉన్నట్లున్నారు. ఎందుకంటే స్కూల్ బస్సులు ఫిట్నెస్ ఎలా ఉంది ఏమి అనేసి కూడా కొంచెం కూడా పట్టించుకోకుండా బస్సులను అలాగే ఫ్రీగా వదిలేస్తారనమాట. ఎందుకు ఇలా చేస్తున్నారో ఏం సరిగా అర్థం కాలేదు. వీళ్ళేమన్నా మొద్దు నిద్రలో ఏమన్నా ఉన్నారా సరిగా అర్థం కావడం లేదు. స్కూల్ బస్సులన్నీ ఫిట్నెస్ ఉన్నాయా లేవా అని చూడాలి కదా. ఎందుకు మీరు ఫిట్నెస్ అంతా చెక్ చేయకుండా గమ్మున వదిలేశారు? ఏమన్నా విద్యార్థులు భవిష్యత్తు ఏమైనా నాశనం చేయాలనుకుంటున్నారా, ఎట్లా ఏమనుకుంటున్నారు? బస్సు ఫిట్నెస్ అన్ని బాగా సక్రమంగా చూసుకోవాలి కదా. స్కూల్ యాజమాన్యం అంతా ఏమో ముద్దు నిద్రలో ఉన్నారా ఏం సరిగా అర్థం కావడం లేదు. స్కూలు యాజమాన్యం స్కూల్ బస్సులు పనిచేస్తున్నాయా పనిచేయలేదా, విద్యార్థులను పిలుచుకొని పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్స్